చాలా మంది వెహికల్స్ మీద చలానా ప్రభుత్వం ఏదైనా ఆఫర్ పెట్టినప్పుడు కట్టుకుందాం, లేకపోతే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కడదాం అనుకుంటూ డిలే చేస్తూ ఉంటారు. అలా డిలే చేస్తే ఆర్‌సీ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ పూర్తిగా క్యాన్సిల్ చేస్తారని విన్నా మేడం. ఇది ఎంతవరకు కరెక్ట్? యాహ్! ఒక అప్డేట్ ఏమొచ్చింది అంటే ఇప్పుడు వీళ్ళు డిపార్ట్‌మెంట్ క్లియర్‌గా డెసిషన్ తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి స్ట్రిక్ట్‌గా హ్మ్. చలాన్ పేమెంట్ అనేది చేపిస్తా అని చెప్పేసి. ఒకవేళ ఎవరైనా సరే పెండింగ్ చలాన్స్ కట్టకపోతే కార్ ఆర్‌సీ గాని, లైసెన్స్ ఏవున్నా సీజ్ చేసేస్తాము. ఇంకా వాపస్ ఇయ్యమని చెప్పేసి చెప్తున్నారు. సో, స్ట్రిక్ట్‌గా రూల్స్ పాటించాలి అందరూ అని చెప్పేసి ఆర్‌టీఓ డిపార్ట్‌మెంట్ ఇచ్చేసింది. హ్మ్. సో, ఇక్కడేంటంటే అందరూ ఇప్పటివరకు ఏంటంటే మనం స ఇయర్‌లీ వన్సో, ట్వైసో ఈ మధ్యలో ఇస్తూ ఉన్నారు. ఆ డేట్ రోజు కడితే మీకు 40% డిస్కౌంట్, 60% ఎగ్జాక్ట్‌లీ. డిస్కౌంట్ వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూ ఆ టైం కడతామని చెప్పేసి. సో, అలాంటివి ఏమి ఇవ్వరంట. ఇంకా అలాంటి డిస్కౌంట్స్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. ఏప్రిల్ 1 నుంచి స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఆపేసి ఆర్‌సీ అన్ని సీజ్ చేసేస్తా అని చెప్తున్నారు. జనరల్ ఇప్పుడు తెలంగాణ దాంట్లో ఏంటంటే స్ట్రిక్ట్‌గా ఒకవేళ ఇప్పుడు ట్రాఫిక్ సంబంధించింది ఏదైనా రూల్ వస్తే మాత్రం నిజంగా కూడా స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో, హ్మ్. భయపడాల్సిందే అందరూ మరి కూడా. అంతే స్ట్రిక్ట్‌గా ఎందుకు రోడ్లు ఎయట్లేదు? అంతే ఎగ్జాక్ట్‌లీ. స్ట్రిక్ట్‌గా ఎందుకు ఆ గుంతలు పూడ్చట్లేదు అనేది కూడా జనాలకున్నటువంటి ఎగ్జాక్ట్‌లీ. పెద్ద సేమ్ డౌట్. క్వెషన్ నేను గూడా అడుగుతున్నా. చలాన్లకు మాత్రం ఇంత స్ట్రిక్ట్‌గా అన్ని హ్మ్. రూల్స్ పెడతారు, అన్నీ చేస్తారు. కానీ రోడ్లు మాత్రం ఎక్కడ గుంతలు అక్కడే ఉన్నాయి. ఎక్కడ జరగాల్సింది యూటర్న్ తీసుకోవాలంటే యాక్సిడెంట్స్ అక్కడ 3 అవుతూ కిలోమీటర్లు ఉన్నాయి. పోవాల్సొస్తుంది. దానివల్ల పెట్రోల్ లాస్ అవుతుంది. దీని గురించి ఎవరు మాట్లాడరు. ప్రభుత్వాలు పట్టించుకోవు. హ్మ్. చలాన్స్ మాత్రం కరెక్ట్ టైంకి కట్టాలి. లేకపోతే ఆర్‌సీ క్యాన్సిల్. అందుకే అందరూ కలిసి గవర్నమెంట్ క్వెషన్ చేయాలి. మీరు చలాన్లు కట్టించుకుంటున్నా సరే, హ్మ్. రోడ్లు గూడా అంతే క్లీన్‌గా పెట్టాలి. అంతే నీట్‌గా కండిషన్‌లో పెడితే మేము చలాన్లు కడతాం అని పబ్లిక్ అందరూ యునైట్ అయ్యి క్వెషన్ చేయాలి గవర్నమెంట్‌ని.